అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు టీచర్ వినిత. ఇంతకుముందు వీడియోలో 3rd క్లాస్ నుంచి 3 లెసన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇది 4th లెసన్ మన పండుగలు. మన పండుగల యొక్క ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి గురించి తెలియజేస్తుంది. ప్రక్రియ అనేది సంభాషణ రూపంలో ఉంటుంది. మన పండుగలు లెసన్ అనేది సంభాషణల రూపంలో ఉంటుంది. ఇక్కడ పిల్లలకి టీచర్కి మధ్య సంభాషణ జరుగుతుంది. పండుగల గురించి వివరించడం జరిగింది. చైత్రమాసంలో మొదటి తిథి పాడ్యమి కదా, ఆ రోజు వచ్చే పండుగనే ఉగాది అంటారు. అంటే మనకి తెలుగు వాళ్ళందరికీ నూతన సంవత్సరం, హ్యాపీ న్యూ ఇయర్ అన్నమాట. అంటే ఉగాది తర్వాత 9 రోజులకు అంటే చైత్రమాసం శుద్ధ నవమి రోజున శ్రీరామనవమిని జరుపుకుంటాం. ఇది శ్రీరాముని జన్మదినం. ఆ రోజున సీతారాముల కళ్యాణం చేసే సంప్రదాయం ఉన్నది. తర్వాత ఇవి తెలుగు నెలలు. చైత్రమాసం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం. అలా ఆశ్వయుజ మాసం అంటే అక్టోబర్. శుద్ధ దశమి రోజున దసరా పండుగ జరుపుకుంటాం. రాముడు రావణాసురుణ్ణి సంహరించిన రోజు ఇదే. మహాభారతంలో పాండవులు జమ్మి చెట్టు మీద దాచిపెట్టిన ఆయుధాలు తీసింది ఈ రోజే. అందుకే ఈ రోజుని విజయదశమిగా పిలుస్తాం. దసరా పండుగ నాడు పాలబిట్టను చూస్తాం, జమ్మి చెట్టుకు పూజ చేస్తాం. బతుకమ్మ పండుగ కూడా ఎంతో సంబరంగా జరుపుకుంటాం. దసరా తర్వాత 20 రోజులకు అంటే ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటాం. లోకాలను పట్టి పీడిస్తున్న నరకాసుర వధ జరిగిన సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు. పటాకులు కాలుస్తారు, లక్ష్మీ పూజలు చేస్తారు. అలాగే వినాయక చవితి. వినాయకుని పుట్టినరోజుని వినాయక చవితిగా, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును సంక్రాంతిగా, శివలింగోద్భవం జరిగిన రోజును శివరాత్రిగా, ఇలా ఎన్నో పండుగలు జరుపుకుంటాం. తర్వాత రంజాన్, బక్రీద్, మొహరం మొదలగు పండుగలు కూడా చాలా గొప్పగా జరుపుకుంటారు. రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు. ఇస్లాం క్యాలెండర్లో ఉండే ఒక నెల పేరు రంజాన్. ఈ రంజాన్ నెలలోనే ముస్లింల పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్ను ఆవిర్భవించింది. అందుకే ముస్లింలందరూ ఈ నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షతో ఉండి నెల చివరన ఈద్ ఉల్ ఫితర్, రంజాన్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇది త్యాగానికి త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్, మొహరం పండుగలు కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను చాలా బాగా జరుపుకుంటారు. ఇవన్నీ పండుగలు. ఇవి ఉగాది, శ్రీరామనవమి, ఇవన్నీ పండుగల గురించి వివరించడం జరుగుతుంది. తర్వాత గిరిజనులు జరుపుకునే తీజ్ పండుగ కూడా ఎంతో ఫేమస్. లంబాడీ తండాలో తీజ్ పండుగ జరుపుకుంటారు. లంబాడీలు జరుపుకునే తీజ్ పండుగ ఒకటి. గిరిజనులకు ఎంతో కొన్ని ప్రత్యేకమైన పండుగలు ఉంటాయి. అందులోనే ఈ తీజ్ పండుగ కూడా ఒకటి. కన్నె పిల్లలు జరుపుకునే పండుగ. ఒక రకంగా బొడ్డెమ్మ పండుగ వంటిది. తండాలోని ఆడపిల్లలు శీతల భవాని, లంబాడీ దేవతకి పూజ చేసిన తర్వాత ఈ పండుగ జరుపుతారు. అడవిలో దొరికే దుసేరు తీగలతో అల్లిన బుట్టలో తండా నాయకుని చేత పుట్టమన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలు చల్లుతారు. 9వ రోజున ఆడపిల్లలు ఆ మొలకెత్తిన నారును అన్నదమ్ములకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుని నృత్యాలు చేస్తూ వెళ్ళి ఆ బుట్టలను నిమజ్జనం చేస్తారు. పీర్ల పండుగ మొహరం. హిందువులు, ముస్లింలు కలిపి జరుపుకోవడం. వినాయక నిమజ్జనం రోజు ముస్లింలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనానికి నీళ్లు అందించడం. ఇలా పండుగలన్నీ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరూ కలిసిమెలిసి పండుగలు జరుపుకుంటారు. ఇవి చేయండి విద్యా ప్రమాణాల కింద. మొదటిది వినండి, ఆలోచించి చెప్పండి. 2 ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, రాయండి. పేరా ఇచ్చారు, దాని కింద క్వశ్చన్స్ ఇవి. 3వది ఆలోచించి సొంత మాటల్లో రాయండి. పదజాలం. 4వది పదజాలం. 5 సృజనాత్మకత. 6వది భాషను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు భాషలో అంటే మహాప్రాణాక్షరాలు. ఒత్తి పలికే వాటిని మహాప్రాణాక్షరాలు అంటారు. ఖ, గ, జ, ఠ, చ, డ, తి, ద, ప, బ, ఇలా ఒత్తి పలికే వాటిని మహాప్రాణాక్షరాలు అంటారు. అల్ప ప్రాణాక్షరాలు అంటే ఇవి తేలిగ్గా పలుకుతాం కాబట్టి క, గ, ఇలా అల్ప ప్రాణాక్షరాలు గుర్తించి రాయండి.
ఇవి అక్షరాలు అనేవి 5 వర్గాలుగా విభజిస్తారు. కా వర్గం, చ వర్గం, టా వర్గం, తా వర్గం, పా వర్గం. ఇలా 5 వర్గాలుగా అక్షరాలను విభజిస్తారు. ఇవన్నీ అల్ప ప్రాణాక్షరాలు. క, గ, చ, జ, ట, డ, త, ద, ప, ప, ఇన్య, ఇని, అన, న, మ. ఇవి అనునాసికాలు అంటే ముక్కు సహాయంతో పలికేవి. యా, రా, లా, వ అంతస్తాలు అంటే లోపల నుండి పలికేవి. షే, ష, సాహ ఊష్మాలు అంటే ఊది పలికేవి. ఇలా వస్తాయి భాష గురించి. ఇవి నేనివి చేయగలను. ఇవి స్వీయ మూల్యాంకనం గురించి సూక్తి. జనం సంఘటితమయ్యే కార్యమే మంచి కార్యం. సామూహిక కార్యక్రమాల వల్లనే మనలో ఐక్యత ఏర్పడుతుంది. ఇది చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ 5వ లెసన్ వచ్చేసి కాకుల లెక్క. ఇతివృత్తం అనేది హాస్యం గురించి ఉంటుంది. ఇందులో ప్రక్రియ అనేది కథ రూపంలో ఉంటుంది. ఈ కాకుల లెక్క అనేది అక్బర్ సంస్థానం నుండి బీర్బల్ మిగతా వారి గురించి ఉద్దేశించింది. కాకుల లెక్క గురించి ఇది ఒక హాస్య రూపంలో ఉంటుంది. సమయస్ఫూర్తి గురించి చెప్పడం జరుగుతుంది. విద్యా ప్రమాణాలు ఇవి చేయండి, వినండి, ఆలోచించి చెప్పండి, దారుణంగా చదవండి. ఇవి ప్రతి లెసన్ వెనుక ఉంటాయి. ఇవి విద్యా ప్రమాణాల కింద ఉంటాయి తెలుగు మెథడాలజీలో. 6వది భాషను గురించి తెలుసుకుందాం. మహాప్రాణాక్షరాలు గుర్తించి రాయండి. ఇవి ఒత్తి పలికే వాటిని మహాప్రాణాక్షరాలు అంటారు. సరైన మహాప్రాణాక్షరాలు మే, గం, మా, దం, ఖడ్గం, వైకుంఠం, భజన, గణం, సభ, భయం, ప్రధానం. ఇలా నేనివి చేయగలననేది సెల్ఫ్ ఎనాలిసిస్. సమయస్ఫూర్తి, వివేకం, చాకచక్యం, కార్యశూరత ఉన్న వారికి సర్వత్రా విజయం లభిస్తుంది. లేగదూడ అనేది ఇతివృత్తం వచ్చేసి భూతదయ. భూతదయ అంటే ప్రకృతి గురించి, పశుపక్షాదుల మీద గురించి ఉండే జాలిని గురించి భూతదయ అంటారు. గేయం అనేది ప్రక్రియ రూపంలో ఉంటుంది. ఊసులాడే మూగ ఇలా లేగదూడలకు. ఇవి చేయండి అనేది విద్యా ప్రమాణాల కింద ఉంటుంది. వినండి, ఆలోచించి చెప్పండి, దారుణంగా చదవండి, అర్థం చేసుకోండి. పదజాలం వరుసగా సరైన పదాల సృజనాత్మకత. భాషను గురించి తెలుసుకున్నాం. సరిగ్గా ఉన్న వాటిని గుర్తుపెట్టి సరిచేసి ఈ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. నేనివి చేయగలను స్వీయ మూల్యాంకనం. సృష్టిలోని ప్రతి జీవిపై ప్రేమ, దయ, సానుభూతి కలిగి ఉండాలి. అవసరమైనప్పుడు వాటికి సహాయం చేయాలి. ఇంతకుముందు చెప్పిన లెసన్స్ అంతా ముఖ్యమైనవి కాకపోయింది. నీటి అందాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇతివృత్తం వచ్చేసి దర్శనీయ స్థలాలు. ప్రక్రియ అనేది వ్యాస రూపంలో ఉంటుంది. ఇక్కడ లక్నవరం ఉంది. లక్నవరం చెరువు. లక్నవరం అంటే తెలుసా? ఇది విశాలమైన స్థలంలో 2 గుట్టల మధ్య అందమైన చెరువు. అదే లక్నవరం చెరువు. ఇది ఎక్కడుంది? జయశంకర్ జిల్లాలోని ములుగు మండలానికి దగ్గరలో ఉంది. ఇది అడవి ప్రాంతంలోని గుట్టల మధ్య ఉన్న అందమైన విహారయాత్ర స్థలం. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 212 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రకృతి రమణీయత పర్యాటకులను ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ చెరువును కాకతీయ రాజులు తవ్వించారు. ఎక్కువ వాన నీళ్లను నిల్వ ఉంచే విధంగా లక్నవరం చెరువుని పేరు పొందింది. ఈ చెరువు నీటి వల్ల వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. ఈ చెరువులో 13 ద్వీపాలు ఉన్నాయి. ద్వీపాల సౌందర్యం చూపర్లను ఆకట్టుకుంటుంది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ 3 ద్వీపాలను కలుపుతూ రోప్వే ఏర్పాటు చేసింది. దీంతోపాటు చెరువులో ప్రయాణం చేయడానికి బోటింగ్ సౌకర్యం కల్పించింది. అప్పటి నుంచి లక్నవరం సందర్శకులతో కలకలలాడుతుంది. ఈ లక్నవరం చెరువు ఎక్కడుంది? జయశంకర్ జిల్లాలోని ములుగు మండలం దగ్గరలో ఉంది. ఇది వరంగల్ పట్టణం 75 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్కి 212. దీన్ని ఎవరు తవ్వించారు? ఈ చెరువును కాకతీయ రాజులు తవ్వించారు. ఇక్కడ ఎన్ని ద్వీపాలు ఉంటాయి? 13 ద్వీపాలు ఉంటాయి. ఈ రాష్ట్ర పర్యాటకులు 3 ద్వీపాలను కలుపుతూ రోప్వే ఏర్పాటు చేసింది. ఈ 3 ద్వీపాలని అభివృద్ధి చేసిన సంస్థ ఏంటి? రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ. నెక్స్ట్ వచ్చేసి కుంటాల జలపాతం.
ఆదిలాబాద్ని తెలంగాణ కాశ్మీరంగా భావిస్తారు. మన రాష్ట్రంలో అతి ఎత్తైన జలపాతంగా పేరు పొందిందే కుంటాల జలపాతం. ఇది ఎక్కడ ఉంది? నిర్మల్ జిల్లాలో ఉంది. పాత జిల్లాలప్పుడు ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు కొత్త జిల్లాను చేసినప్పుడు ఇప్పుడు కుంటాల జలపాతం అనేది నిర్మల్ జిల్లాలో ఉంది. పూర్వం శకుంతల దుష్యంతుల కథలో శకుంతల ఇక్కడ ఉన్నారు. మొదట్లో ఈ ప్రాంతాన్ని కుంతల అని పిలిచేవారు. రాను రాను కుంటాలగా పిలుస్తున్నారు. నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్ళే 44వ జాతీయ రహదారి మీద ఉన్న రేడిగొండ మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాదాపు 145 అడుగులు 45 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ జలపాతంలోని పురాతన శివలింగం ప్రతిష్టమై ఉన్నది. శివరాత్రి రోజు ఇక్కడ గిరిజన ప్రజలు నిర్వహిస్తారు. నెక్స్ట్ నాగార్జున సాగర్. ప్రతి ఒక్కరు చూడదగిన ప్రాజెక్టు నాగార్జున సాగర్ తెలంగాణలో. ప్రపంచంలోని అతి ఎత్తైన రాతి కట్టడం. నల్గొండ జిల్లాలో కృష్ణానది మీద దీన్ని నిర్మించారు. 1955లో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. ఇక్కడికి 14 కిలోమీటర్ల లాంచ్లో ప్రయాణం చేస్తే నాగార్జున కొండ వస్తుంది. పురావస్తు శాఖ వాళ్ళు జరిపిన తవ్వకాల్లో అనేక బౌద్ధ శిల్పాలు దొరికాయి. ఇది క్రీస్తు శకం 1 నుంచి 3 శతాబ్దం కాలం నాటివి. మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇక్ష్వాక రాజులు ఈ ప్రాంతాన్ని విజయపురి పేరుతో పాలించారు. నాగార్జున సాగర్ నుండి 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అనుపు అనే ప్రదేశం వస్తుంది. నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు. నాగార్జున సాగర్ భారతదేశంలోని 2వ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఇక్కడ రోజు 810 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నాగార్జున సాగర్ విద్యార్థుల విహారయాత్రకు అనువైన ప్రదేశం. థ్యాంక్ యూ.